ఏవైతే మార్కులు ఇస్తున్నారో చూసారా, ఈ మార్కుల్లో ఎందుకు సెంటుకు సెంటుపర్స్ ఎవరలేకపోతున్నారు అంటే ఇంకొన్ని చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి, ఇంకా సరిగ్గా చేయాలని మీరు కూడా భావిస్తున్నారా? సగం మాత్రమే చేశారని అనుకుంటున్నారు? డెఫినెట్లీ సార్, మేము 100% తోటి పాస్ అయ్యామని మేము చెప్పట్లేదు. ఇక్కడ కొన్ని లోపాలు ఉంటాయి, ఆ లోపాలు డెఫినెట్లీ సరి చేసుకుంటాం. మంత్రులకు చెప్తాం, మీ పనితీరులో ఈ లోపం ఉంది సరి చేసుకోండి అని మంత్రులకు చెప్తాం. మా కార్యకర్తలు చెప్తారు, మా నాయకులు చెప్తారు, ఇదిగో మీ మంత్రిత్వ శాఖలో ఈ లోపం ఉంది దీన్ని సరి చేసుకోండి అని చెప్పడంలో తప్పు లేదు. అది సరి చేసుకొని మేము ప్రజల్లోకి వెళ్తాం. కానీ గతంలో ఎలా ఉంది సార్ పరిస్థితి? ఫర్ ఎగ్జాంపుల్ ఒంగోలులో చూసుకుంటే సుబ్బారావు గుప్తా అనేటటువంటి ఒక ఆర్యవైశ్య సోదరుడు మన పద్ధతి బాగాలేదు, ఇలా అయితే ఓడిపోతాం అన్నందుకు అతన్ని లాడ్జిలో పడేసి ఎట్లా కొట్టారో మనం అందరం కూడా చూసాం. అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. మా పద్ధతి బాగోకపోతే మా కార్యకర్తలు మాకు చెప్పినా, మా నాయకులు మాకు చెప్పినా మేము మార్చుకుని ప్రజలకు అనుగుణంగా మలుచుకొని మేము ప్రజల్లోకి వెళ్తాం, మేము మళ్ళీ విజయం సాధిస్తాం. అందులో తప్పేంటి? మీ పరిస్థితి 70% బాగుంది, మిగిలిన 30% మీరు ఎక్కడో వెనకబడ్డారు, ప్రజలకు చేరువవటంలో కొద్దిగా వెనకబడ్డారు, మీరు సరి చేసుకోండి అనడంలో తప్పెక్కడ అవుతుంది లక్ష్మీనాథ్ గారు? ఎస్ వంశీ గారు, సరి చేసుకుంటాం డెఫినెట్లీ. ఎస్ వంశీ గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతో ప్రసాద్ గారు ఉన్నారు, కేఎస్ ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే సార్. ప్రసాద్ గారు, అయ్యన్న పాత్రుడు ఎవరైతే స్పీకర్ ఉన్నారో ఆయన చేసిన వ్యాఖ్యలను ఏ కోణంలో చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి మాట్లాడారు, ఆయన మాటలు మీరు కూడా విన్నారు. రాబోయే రోజుల్లో మరి అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తాననడం ముందస్తుగానే మాట్లాడుతున్నారు అనుకోవాలా? నిజంగానే అంత వెలితి ఇప్పుడు అంత వ్యతిరేకత ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉందంటారా? ముందుగా ఏఎన్ఎన్ ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే. మీరు అయ్యన్న పాత్రుడు గారు ఏం మాడారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, ఈ రెండు విషయాల మీద వాళ్ళు చర్చ పెట్టినందుకు నేను ఒక విషయం చెప్పగలను. నిన్న ఉత్తరప్రదేశ్ లో 2 రోజులు బట్టి 3 రోజులు బట్టి రఘురామకృష్ణరాజు గారు, అయ్యన్న పాత్రుడు గారు అక్కడికి వెళ్ళి స్పీకర్స్ కాన్క్లేవ్ ఇస్ టేకింగ్ ప్లేస్. దాంట్లో ఏంటంటే వాళ్ళు ఏ విధంగా కోడ్ ఆఫ్ కాండక్ట్స్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ అన్న దగ్గర అయ్యన్న పాత్రుడు గారు చెప్పినట్టు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఏమైనా ఈ వేదిక త్రూగా జరిగిన పర్యవసానాలకి ఒక రికమెండేషన్స్ ఏమైనా తీసుకుంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కింద స్పాన్ ఆఫ్ నో టైం వస్తే మీరు నేను కూర్చుని గంట కాస్తే 5.5 గంటల సేపు మాడొచ్చు ఈ డిబేట్ అని ఒకటి మాత్రం నేను చెప్పగలను. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ రూల్స్ తో కాన్స్టిట్యూషన్ అలౌస్ ఫర్ డిక్లేరింగ్ ఎ సీట్ వేకెంట్ ఇన్ an MLA in absent of 60 days without permission through attendance for even in a single day can prevent action. ఇది కాన్స్టిట్యూషన్ రూల్ ఉంది. ప్రధానికి 60 అసెంబ్లీ దినాలలో ఒకరోజు కూడా నేను అటెండ్ కాకపోతే ఈయన చెప్పిన డిస్క్వాలిఫికేషన్ లేదా నో పే ఇలాంటివన్నీ అయ్యన్న పాత్రుడు గారు చెప్పినవి 100% యాక్ట్. బట్ అన్ఫార్చునేట్లీ 60 days అసెంబ్లీ సమావేశాలు ఇప్పటికి అవలేదు. సో 60 days కి సంబంధించిన 1 day ప్రెజెన్స్, రేపు గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది, తదనంతరం బడ్జెట్ సమావేశాల్లో ప్రతులు పంచి బడ్జెట్ చదువుతారు, అక్కడేమీ ఉండవు. అలాంటప్పుడు ప్రాబిలిటీస్ ఆర్ వెరీ హై ఈ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల్లో చర్చనీయాంశాలు చర్చలు ఏమి ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రతులు ఇచ్చి ఆ బడ్జెట్ పయ్యవల్ కేశవ్ గారు అనౌన్స్ చేసిన అంత టైము వీళ్ళు చదివి మహా అయితే గరావు చేసుకుని బయటకు వస్తారు. ఇవి క్వైట్ కామన్, ఎందుకంటే ఎలకేషన్స్ ఆర్ వెరీ క్లియర్. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా లేదా అన్న విషయం కన్నా ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఉంది. రెవెన్యూ రిసిప్ట్స్ అన్నది కనుక మీరు గమనించగలిగితే దగ్గర 2,15,000 కోట్లు రావాలి రెవెన్యూ రిసిప్ట్స్. అన్ఫార్చునేట్లీ నేనైతే నవంబర్ దాకా ఫాలో అయ్యాను. డిసెంబర్ అండ్ జనవరి ఫస్ట్ వీక్ లో వచ్చిన గణాంకాలు నాకు మిత్రుడు చాలా వేగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, బట్ నేను చాలా అథెంటికేటివ్ గా దాన్ని తీసుకోలేదు. బట్ అప్ టు నవంబర్ అయితే మాత్రం 67,000 crores మాత్రమే రిసీవ్ అయ్యాయి రెవెన్యూ రిసిప్ట్స్. అండ్ ఈ డెఫిసిట్ అనేది చాలా హ్యూజ్ వాక్యూమ్. సో ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫోకస్ చేసే విషయాల కన్నా దే నీడ్ టు ఫోకస్ మోర్ ఆన్ ద రెవెన్యూ ఆస్పెక్ట్స్. సో ఇట్లాంటి పరిణామాల్లో ఇందాక వంశీ గారు చాలా బాగా చెప్పారు, ఏది మా సర్వేలు ఇట్లాంటి వాటికి నమ్మో పనితీరు అన్న దగ్గర 70 పైచిలుక ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్నారని ముఖ్యమంత్రి గారే అనౌన్స్ చేసిన ఉదంతం మనం చూసాం. దీనికన్నా ఇంటర్నల్ సర్వేస్ వంశీ గారు ఫాలో అయ్యారు లేదు, కానీ తెలుగుదేశంలో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన ఇంటర్నల్ సర్వేలో ఈ రోజుకున్న సర్కమ్స్టాన్సెస్ లో 40% ఉన్న వైఎస్ఆర్సీపీలో 0.5% ఓటు బ్యాంక్ కూడా డిస్టర్బ్ కాలేదు ఇప్పటికి. సో నాకు తెలిసిన యాంటీ ఇన్కంబెన్సీ అనేది పక్క తీద్దాం కాసేపు, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ నిక్కచ్చిగా 40% ఓటు బ్యాంక్ తో ఉన్న ఈ రెండు ప్రభుత్వాలకి, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ, ఇప్పుడున్న 2 టర్ములు చేస్తున్న తెలుగుదేశం కూటమికి ప్రభుత్వానికి చూసుకుంటే 40% స్థిరీకరించబడిన ఓటు బ్యాంక్ లో డిస్టర్బెన్స్ విల్ ఆల్వేస్ మేక్స్ టు అదర్ పార్టీస్ కి గెయిన్ కింద, అడ్వాంటేజ్ కింద చూస్తారు.
ఉదాహరణకి వలసలు కానీ లేదంటే పార్టీలో ఎమ్మెల్యేలు మారినాయి. ఇవి ఎక్కడ నాకు వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లోనే క్లారిటీ చెప్తున్న ఉదంతాలు చూసుకోమనండి ఒకసారి. వంశీ గారు రిఫర్ చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఈ 0.5% డిస్ట్రక్షన్ 1.5 year పైచిలకు వైఎస్ఆర్సీపీకి డిస్టర్బ్ కానప్పుడు ఎవరెవరో మాట్లాడుతున్నారు కొన్ని ఛానల్, నేను విన్నా నిన్న మొన్న, ఆ తపేల ఛానల్ అంటాను నేనైతే, వాటిల్లో అయితే వలసలకి నియంత్రించడానికి ఈయన పాదయాత్ర అని చెప్తారు. బట్ పొలిటికల్ సినారియోలో ఒక వేదికలు ఎప్పుడైతే కరువడతాయో, ప్రధానికి లోకేష్ గారి పాదయాత్ర కనుక మీరు తీసుకుంటే అసెంబ్లీ వేదిక ఆయన ఎప్పుడైతే దూరం అయ్యాడో ఆబ్వియస్లీ యాజ్ అన్ ఆప్టెడ్ ఫర్ పాదయాత్ర. ఇక్కడ మీరు చెప్తున్నట్టు 11 మంది టైం వంశీ గారు చెప్పినట్టు కుదరదు. మీరు గతంలో రామారావు గారి గవర్నమెంట్ లోను పి జనార్దన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రానప్పుడు ప్రతిపక్ష స్టేటస్ ఇచ్చారు. ఏది ప్రతిపక్ష నాయకుడి కింద ఆయన మాట్లాడడానికి స్పెసిఫిక్ టైం అలొకేషన్ ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ముఖ్యమంత్రి గారు కానీ సంబంధిత శాఖల మంత్రులు కానీ మాట్లాడినప్పుడు పార్లల్ గా అపోజిషన్ లీడర్ కి ఆ ఫెసిలిటీ ఉంటుంది దాని మీద ఒక డిబేట్ చేయడానికి. అది ఈక్వల్ అలొకేషన్ టైం అంటారు. అంతేకాని ఇండివిజువల్ కెపాసిటీతో ఉన్న ఎమ్మెల్యేలు అందరు సమయం తీసుకుని ఒకటి మాట్లాడడానికి ఇదేవి పాండవులు కాదు, లేకపోతే కింద కౌరవులు కాదు శకుని బతికించడానికి ఒక